పసిపిల్లలను కబళించే వ్యాధుల నిర్మూలనకు రాష్ట్రంలో సర్వం సిద్ధమైంది. తట్టు, రుబెల్లా వ్యాధులను తుదముట్టించడమే లక్ష్యంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆగస్టు 1న ప్రారంభం కానుంది. రాష్ట్రమంతటా అవగాహన కార్యక్రమాలతో సన్నాహకాలు ఉధృతంగా సాగాయి. చిన్నారుల్లో తట్టు, రూబెల్లా వ్యాధుల సమూల నిర్మూలన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సర్వం సిద్ధమైన వేళ రాష్ట్రమంతా అవగాహన కార్యక్రమాలు జరిగాయి. 2 వ్యాధులు ఒకే టీకా నినాదంతో విజయవాడలో కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు విజయవాడ నగరపాలక సంస్థ ర్యాలీ నిర్వహించింది. కృష్ణా జిల్లాలో మీజిల్స్, రుబెల్లా వ్యాక్సినేషన్ కార్యక్రమము దాదాపు 40 రోజుల పాటు జరుగుతుంది. దీంట్లో 9 నెలల నుండి 15 సంవత్సరాల పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సినేషన్ని వేసుకోవాలి. తట్టు వ్యాధి గురించి మీకు అందరికీ తెలుసు. ఆ తట్టు వ్యాధి నిర్మూలన దేశం నుండి పూర్తిగా పారద్రోలాలి అంటే ఈ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేసుకోవాలి. ఇంతకుముందు వేసుకున్న వాళ్ళు కూడా తప్పనిసరిగా వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రూబెల్లా వ్యాధి, ఈ రూబెల్లా వ్యాధిని కూడా పూర్తిగా నిర్మూలించాలి. కృష్ణా జిల్లాలో ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తిగా అన్ని చోట్లకు చేర్చడం జరిగింది. మన యొక్క టార్గెట్ పాపులేషన్ చూస్తే 9,60,000 మంది వరకు ఉంటారని ఒక అంచనా అన్నమాట, ఆ వయస్సు పిల్లలు. కాబట్టి దీని గురించి ప్రతి అంగన్వాడీలో దాదాపు 4,000 అంగన్వాడీ సెంటర్లలో ఈ యొక్క కార్యక్రమము రోజు ఉంటుంది. అదేవిధంగా స్కూళ్లలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి హాస్టళ్లలో కానీ, అదేవిధంగా స్కూళ్లలో కానీ, అంగన్వాడీలో కానీ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సినేషన్ వేసుకోవాలి. విశాఖ ఆర్కే బీచ్లో ర్యాలీని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించగా ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ పివి సుధాకర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బాలల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగుతుందని కలెక్టర్ చెప్పారు. అనంతపురంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత, మేయర్ స్వరూప, సంయుక్త కలెక్టర్ రూపామణి పాల్గొన్నారు. ఆర్ట్స్ కళాశాల వద్ద మంత్రి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించగా విద్యార్థినులు ప్లకార్డులతో అవగాహన కలిగించారు. 15 ఏళ్ల వయసులోపు పిల్లలందరికీ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించాలని కడప జిల్లా కలెక్టర్ బాబూరావు నాయుడు సూచించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి 4 రోడ్ల కూడలి వరకు విద్యార్థులు, అధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది వాడవాడలా తిరుగుతూ వ్యాక్సినేషన్ ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరించారు.